హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ని చూపిస్తాను. ఇది 32 సైజ్ బ్లౌజ్. దీని మెజర్మెంట్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. షోల్డర్ వచ్చేసి 5.2, 2.2 ఇంచ్కి ఇలా నెక్ కోసం మార్క్ చేస్తున్నాను. అలాగే కింద కూడా 2.2కి మార్క్ చేసి స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసి కట్ చేస్తున్నాను. నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ని గమ్ పెట్టి ఐరన్ చేశాను. సో రెండింటిని కలిపి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా 2.2 ఇంచెస్కి కట్ చేయగా షోల్డర్ 3 ఇంచెస్ మిగులుతుంది. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసేయండి. ఇలా 2 పీసెస్ అవుతాయి. ఇప్పుడు వీటి కోసం నేను క్యాన్వాస్ని అటాచ్ చేసి 1.5 ఇంచ్ పీసెస్ని ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేశాను, ఒక సైడ్ ఇలా స్ట్రైట్గా పెట్టాను. వీటిని ఇప్పుడు కట్ వర్క్గా డ్రా చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. సో 15 ఇంచెస్ పొడవులో దీన్ని తీసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ ముందుకి ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. అలాగే మళ్ళీ 2 ఇంచెస్కి పైన ఒక 1/2 ఇంచ్ కుట్టుకి విడిచిపెట్టి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్కి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత ఈ 1/2 ఇంచ్ ముందుకు డ్రా చేశాం కదా, ఆ 1/2 ఇంచ్లోనే ఈ 2 ఇంచ్ నుంచి 2 ఇంచ్కి ఇలా కట్ వర్క్ని డ్రా చేసుకోండి. ఇలా హ్యాండ్ ఫ్రీగా మీరు డ్రా చేసుకోలేమనుకుంటే ఫస్టే ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని 1/2 ఇంచ్ ముందుకు ఒక లైన్ డ్రా చేసి ఇలా కట్ వర్క్ని 2 ఇంచ్లో డ్రా చేసుకొని దాన్ని దీనిపైన పెట్టేసి నీట్గా కట్ చేసుకోండి. ఆ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. సో అందుకని పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. 2 పీసెస్ని కదలకుండా పట్టుకొని రెండింటిని ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాకలా కట్ చేసుకున్న దాన్ని ఈ కట్ వర్క్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఇలా సమానంగా పెట్టుకోండి. కదులుతుంది అనిపిస్తే పైన కింద ఒక పిన్ పెట్టేయండి కదలదప్పుడు. నేను అలా ఒక స్టిచ్ వేస్తున్నాను, లావ్ స్టిచ్ కదలకుండా ఉండటానికి. ఇది స్టిచ్ చేసిన తర్వాత కట్ వర్క్ని స్టిచ్ చేసి కుట్టిన తర్వాత ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేస్తాను. ఇది కదలకుండా ఉండటానికి, డిజైన్ నీట్గా రావడానికి ఇలా లావ్ స్టిచ్ 5 నెంబర్ స్టిచ్ పెట్టుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేశాను. ఇప్పుడు క్యాన్వాస్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ వర్క్ని తిప్పుకుంటూ స్టిచ్ చేయండి. ఈ క్యాన్వాస్ ఎడ్జ్ పైన స్టిచ్ పడేలా చూసుకోండి. ఈ కట్ వర్క్ అనేది నీట్గా రావాలంటే టంచన్ పైకని ఆ ఎడ్జ్ కార్నర్ దగ్గర సరిగ్గా స్టిచ్ చేసుకోవాలి, అంటే షార్ప్గా రావాలి. ఈ రౌండ్ అనేది నీట్గా రావాలంటే కట్ వర్క్ ఎలా ఉందో మ్యాక్సిమం అలానే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం పట్టుకుంటే కట్ వర్క్ డిజైన్ అనేది పోతుంది. ఈ స్కాలప్ డిజైన్ నీట్గా రావాలంటే ఈ స్టిచ్ అనేది ఈ కార్నర్ దగ్గర దాకా చిన్న కట్ పెట్టేయండి. మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. కుట్టు దగ్గర దాకా ఇలా చిన్న కట్ పెట్టేయండి. ఈ క్యాన్వాస్ కదలకుండా ఫస్ట్ 5 నెంబర్ స్టిచ్ పెట్టి ఒక స్టిచ్ కుట్టుకుంటాం కదా, ఆ స్టిచ్ని ఇప్పుడు రిమూవ్ చేయండి. ఇప్పుడు ఈ స్టిచ్ తీసేసిన తర్వాత ఈ క్యాన్వాస్ని అవతల వైపు ఇలా రివర్స్ తీసి వేలుతో ఇలా ప్రెస్ చేస్తే నీట్గా వస్తుంది. ఒకసారి ఐరన్ చేసుకుంటే రివర్స్ తీసాక కూడా నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. వీడియో లెంతీ అవుతుందని చూపించట్లేదు. సేమ్ దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని కూడా స్టిచ్ చేసుకోండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన ఈ పీస్ అనేది 4.5 ఇంచెస్ ఉంది కదా, మనం స్టిచ్ చేసిన తర్వాత ఇటు ఒక 1/4 ఇంచు అటు ఒక 1/4 ఇంచు లోపలికి వెళ్ళింది క్లాత్. సో మధ్యలో గ్యాప్ అనేది 5 ఇంచెస్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఇంకొక 3 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచ్ పొడవులో క్లాత్ని కట్ చేశాను. ఈ నిలువు అనేది అంటే బ్యాక్ పట్టీ అనేది ఆ బార్డర్ ఎంత ఉందో అంత పెట్టేసేయన్నారు. సో ఆ బార్డర్ని ఏమి హైట్ మెజర్ చేయట్లేదు. మీకు కావాలంటే 2.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 4 ఇంచ్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ బార్డర్ ఎంత ఉందో అంత యూజ్ చేయమన్నందుకు నేను ఓన్లీ పొడవు ఒకటే మెజర్ చేసుకున్నాను, హైట్ అవసరం లేదు. సో ఇలా లైనింగ్ పైన ఇలా పెట్టేసి లైనింగ్ వైపు తిప్పేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అణుగుడు స్టిచ్ కూడా వేసేసుకోండి. కింది వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్యాన్వాస్ని కట్ చేసేయండి నీట్గా. బ్యాక్ పీస్ ఎక్కడికి ఉందో అక్కడి వరకే ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్యాన్వాస్ని కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇది రైట్ సైడ్లో ఇలా పెట్టేసి ఈ బార్డర్ ఎడ్జ్ దగ్గర ఈ కింది నడుం పట్టి అనేది వచ్చేలా చూసుకోండి. మధ్యలో తీసేసిన ఈ పీస్ని కూడా ఇలా పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. 5 ఇంచెస్ అంటే కన్ఫ్యూజన్గా ఉంటే ఈ మధ్యలో కట్ చేసిన పీస్ని పెట్టుకొని ఇటొక పావించు అటొక పావించు మనం కుట్లు ఎంతైతే మర్చామో అంత ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకోండి. కింద బార్డర్ అనేది ఇలా ఇక్కడ ఎడ్జ్ దగ్గర స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. ఇందాకలే ఈ కట్ వర్క్కి అణుగు స్టిచ్ అనేది వేయలేదు, ఎందుకంటే డబల్ స్టిచ్ అవుతుందని. ఇప్పుడు పైదాకా ఇదే స్టిచ్ అనేది వస్తుంది. ఈ కట్ వర్క్ని తిప్పేటప్పుడు నీట్గా టెన్షన్ పైకంటూ కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు మీరు వీలైనంత చిన్న నెంబర్ పెట్టుకోండి. ఎంత చిన్న నెంబర్ స్టిచ్ పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. పెద్ద నెంబర్ అనుకోండి అంత నీట్గా రాదు. సో ఎంత చిన్న నెంబర్ స్టిచ్ పెట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. కాకపోతే తప్పిపోయింది అనుకుంటే విప్పడం కూడా అంతే కష్టం. సో జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో పై వరకు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ నడుం దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ రబ్ చేయండి స్టార్టింగ్. అలాగే ఇక్కడ బార్డర్ ఎండ్ అవుతుంది కదా, అక్కడ కూడా రబ్ చేయాలి. రబ్ చేస్తేనే ఈ క్లాత్ అనేది టైట్గా ఉంటుంది. సో ఇక్కడ రబ్ చేస్తాను చూడండి. ఇక్కడ రబ్ చేసి తర్వాత పైదాకా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మన కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూసేయండి మీరే. మీకు ఇంకా ఓపిక ఉందనుకుంటే ఈ కట్ వర్క్ మధ్యలో మనం పోట్లీస్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అవుతుంది. పోట్లీస్ కాకపోయినా ఇలా స్టిచ్ చేసిన తర్వాత లావ్ బీడ్స్ 3 mm బీడ్స్ని ఆ కట్ వర్క్ మధ్యలో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పైన ఈ బాడీ పార్ట్ని పైకి అనేసి కింద క్యాన్వాస్ని అలాగే ఇప్పుడు అటాచ్ చేసిన ఈ పీస్ని రెండింటిని కలుపుతూ పైన కింద రప్పించేయండి. రప్పించేసి మిగతా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోండి. కింద ఎక్స్ట్రాగా ఉన్న ఈ బార్డర్ క్లాత్ అంతటిని లైనింగ్ని కట్ చేసేయండి. అలాగే ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని పెట్టేసుకోండి. ఈ ప్లీట్ అనేది 1/2 ఇంచ్ వెడల్పు అండ్ 3 ఇంచ్ పొడవులో పెడుతున్నాను నేను. మీ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఈ ప్లీట్ అనేది ఉంటుంది. ఇలా 2 ప్లీట్స్ని పెట్టుకున్న తర్వాత కింద నడుం పట్టిని స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పట్టీ కోసం ఇంచుంబావ్ వెడల్పులో ఇలా బ్లౌజ్ క్లాత్ని కట్ చేశాను. జనరల్గా లైనింగ్ కూడా యూజ్ చేస్తాను. బ్లౌజ్ క్లాత్ ఎక్కువగా ఉంటే బ్లౌజ్ క్లాత్ని యూజ్ చేయండి. ఇలా 1 ఇంచుంబావ్ వెడల్పులో కట్ చేసి ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేశాను. ఇది 1 ఇంచ్ పట్టీలా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు ప్లీట్ దగ్గర చిన్న ప్లీట్ పెట్టేయండి, చిన్న కుచ్చు పెట్టుకోండి. ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. స్ట్రైట్గా కుట్టేస్తే పట్టేసినట్టు అనిపిస్తుంది. ప్లీట్ దగ్గర చిన్న కుచ్చు పెట్టేయండి, పెట్టినట్టు పుష్ చేయండి అంతే. ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీనిపైన అణుగుడు స్టిచ్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే మనకు కావాల్సిన బ్యాక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.